చందానగర్లోని వేముకుంట బస్తీ సత్య ఎన్క్లేవ్ కాలనీలో రూ. 1,50,00,000తో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది కిందట శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పనిని కూడా ప్రారంభించిందే లేదు. ఇప్పుడు మళ్లీ అదే బస్తీలో కొత్త శిలాఫలకాలను ఏర్పాటు చేయడం బస్తీ వాసుల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పాత పనులకే ఇంకా శ్రీకారం చుట్టలేదంటే ఇప్పుడు మళ్లీ కొత్త పనులకు నిధులెక్కడివి, అసలు అనుమతులు ఉన్నాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు బస్తీ వాసుల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక అప్పట్లో ఎమ్మెల్యే ఎన్నికల కోసం అప్పటి శిలాఫలకాలు, ఇక ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మరో కొత్త శిలాఫలకాలు, ఇదంతా బూటకమే అంటూ ఇటు అధికారులను నిలదీశారు మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి. చందానగర్ డివిజన్ వేముకుంట బస్తీలో సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయినా సరే నిన్న మరో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి ఆరోపించారు. ఎన్నికలు వచ్చాయంటే అభివృద్ధి పేరుతో శిలాఫలకాలు, ఎన్నికలు వెళ్లిపోతే పనులు గాలిలో కలిసిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేకుండానే, అధికారుల అనుమతి లేకుండానే శిలాఫలకాలు ఏర్పాటు చేసి ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలా జరగకపోతే బస్తీ వాసులతో కలిసి రోడ్డుపై కూర్చొని నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వేముకుంట బస్తీ వాసుల ఫిర్యాదు మేరకు రోడ్డు శాంక్షన్ అయింది, తొవ్వేసిండ్రు, కానీ ఇంతవరకు రోడ్డు పనులు స్టార్ట్ కాలేదని ఫిర్యాదు మేరకు ఈరోజు మేము వేముకుంట బస్తీలో బస్తీ వాసులతో కలిసి ఈ యొక్క రోడ్డును పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు ఇనాగ్రేషను మే 2025లో ఇనాగ్రేషన్ ద గ్రేట్ లీడర్ ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ గారు తాటికాయల అక్షరాలతోటి ఇనాగ్రేషన్ శిలాఫలకంలో ఇనాగ్రేషన్ చేసిరు. అది జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటి చేసిరు. ఈరోజు మేము ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, చందానగర్ డివిజన్లో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కూడా రోడ్లు తవ్వి 8 నెలల నుంచి ఎందుకు ఈ విధంగా వదిలేసిండ్రు? ఇప్పుడు ఆ పక్క గల్లీలోకి వెళ్ళి చూస్తే మొన్న పడిన వర్షాలకి రోడ్డు తవ్వి మొత్తం వదిలేస్తే ఒక మామ కింద పడి దెబ్బలు తాకి మోకాలు కూడా ఈరోజు నడవలేని స్టేజ్లో ఉంది. అయినా కానీ అంత జరిగినా కానీ ఈరోజు బస్తీ వాసుల్లో ఇబ్బంది పడుతున్నా కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, అభివృద్ధి కోసమే పోతున్న ఎమ్మెల్యే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి పోయిండు. దాన్ని ఎందుకు వెళ్ళినవు అంటే ప్రజల సమస్యల పరిష్కారానికి, డెవలప్మెంట్, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే నేను పార్టీలు మారినా అని చెప్పిండు. నువ్వు పార్టీ మారి 1.5 పైన అవుతుంది. 2024లో నువ్వు పార్టీ మారినావు, 2025లో శిలాఫలకం వేసినావు. 1.5 అవుతున్నా నువ్వు ఈరోజు ప్రజల కోసమే, డెవలప్మెంట్ కోసమే పార్టీ మారినా అన్న నువ్వు. మరి ఇప్పుడు నువ్వు ఉన్నావు అధికార పార్టీలో, నువ్వెందుకు ఈరోజు ఈ యొక్క రోడ్ని వేయడం లేదు అని చెప్పేసి బస్తీవాసుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. ఒకవేళ నువ్వు టీఆర్ఎస్లో, బీఆర్ఎస్లో ఉన్నోడు అయితే ప్రతిపక్ష పార్టీ కింద వచ్చి రోడ్ వేయాలని చెప్పి నిరసన తెలియజేయాలి. లేదు ఒకవేళ నువ్వు అధికార పక్షంలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అంటే ప్రజల సమస్య పరిష్కరించే దిశగా వచ్చి ఈ రోడ్డుని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా వారం రోజుల్లో ఈ యొక్క రోడ్డుని పనులు స్టార్ట్ చేయకపోతే రేపు వచ్చే ఆదివారం బస్తీవాసులతో కలిసి ఈ యొక్క రోడ్డు మీద మేము ధర్నా చేస్తామని